దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా మనము ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను ప్రభా. అయా, ఇదిగోతనైనా దీనురాల్ని, అల్పురాల్ని, ఎందుకు పనికిరాని నన్ను ప్రభా మీరు మీ సేవ కొరకు ఏర్పాటు చేసుకొని నన్ను నిలబెట్టుకొని మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇక్కడ చేరిన బిడ్డల్లో ప్రభా ప్రతి ఒక్కరు కూడానైనా మీ వాక్యాన్ని శ్రద్ధగా వినే భాగ్యం దయచేయండి అయ్యా. ఈరోజు ఒక్కటైనా కూడా ఆ బిడ్డలు నేర్చుకొని ప్రభా నీ కొరకు నమ్మకంగా జీవించినట్లుగా నా ప్రభా అయ్యా మీరు బిడ్డలతో మాట్లాడమని నిన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దోషములు అపరాధములను మీరు మన్నించండి అయ్యా. నాతోనూ మాతోనూ మీరు స్పష్టంగా మాట్లాడమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి విషయంలో కూడా నీ కృపా కాపుదల దయచేసి మిమ్మల్ని ఘనపరిచి మహిమపరిచే బిడ్డలుగా అయ్యా మేము ఈ లోకంలో జీవించినట్లుగా మీ కృప దయచేయమని వేడుకొంచు అయ్యా. ఈ సమయంలో మీరు మాతో ఉండమని అయ్యా మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన మా నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. అది చాలా వరకు ప్రతి క్రైస్తవుడు కంటత వచ్చినటువంటి మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ మాట మనమందరం కూడా చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాము. తర్వాత మరి ఈ యొక్క మాట వీధి సువార్తల్లో చెప్పేటప్పుడు చాలామంది ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మన్నాడు దేవుడు, కాబట్టి మీరందరూ దేవుని యొద్దకు రండి అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. ఇందులో నన్ను ఎక్కువగా ఆలోచింపచేసినటువంటి మాట ఏంటంటే ప్రయాస. ఏంటండి ప్రయాస? దేని కొరకు ప్రయాస పడుతున్నాం? లేదా ఈ ప్రయాస అనేది పడడం వల్ల నిజంగా దేవుని దగ్గర మనకు విశ్రాంతి దొరుకుతుందా? ఏ ప్రయాస చెప్పండి. మరి మీకు ప్రయాస అంటే ఏంటి అర్థం తెలుసా? ప్రయాస అంటే ఏంటమ్మా? చెప్పాలి, నోటితో చెప్పాలి. ప్రయాస అంటే ఏంటి? కష్టపడడం. ఇంకా కష్టపడ్డం. ఇంకా ఏమేమి చేస్తారు? సరే, కష్టపడ్డం, ప్రయాసపడడం అంటే సరే కష్టపడ్డం అన్నారు కదా. లోకంలో వేటి కొరకు ప్రయాసపడుతుంటారు ప్రజలు, జనాలు, మనుషులు? దేనికోసం ప్రయాసపడతారు చెప్పండి? వెరీ గుడ్. డబ్బు కోసం ప్రయాసపడతారు, బంగారం కోసం ప్రయాసపడతారు, తిండి కోసం ప్రయాసపడతారు, డబ్బుల కోసం ప్రయాసపడతారు, ఇంకా ఆరోగ్యం కొరకు ప్రయాసపడతారు, ఇంకా కుటుంబాన్ని పోషించుకుంటే అదే అన్నం కొరకే, ఇంకా దానికి ప్రయాసపడతారు. చాలా ప్రయాసలు ఈ లోకంలో ఉన్నాయి. మరి ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, ఏమని? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునన్నాడు. ఈ ప్రయాసపడితేనా మీకు విశ్రాంతి వచ్చేది? చెప్పండి. ఈ ప్రయాసపడితే దేవుడు మీకు విశ్రాంతి ఇస్తాడా? ఇయ్యడు. అబ్బా, ఎంత మంచోళ్ళంటే క్రీస్తు రాయబారుల సమాజంలో ఉండేటువంటి విశ్వాసులు అన్నీ తెలిసిపోయినాయి. ఇట్లాంటి ప్రయాసలు బట్టి దేవుడు ఏ విశ్రాంతి ఇవ్వడు అని కదా. అయితే నేను కొన్ని ప్రయాసపడేటి కొన్ని మీకు బైబిల్లో చూపిస్తాను. తర్వాత ఏ ప్రయాస పడితే మనకు దేవుని దగ్గర విశ్రాంతి దొరుకుతుందో కూడా నేను చెప్తాను. ఓకేనా? సరే. అయితే ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో
నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఓకే, ఇక్కడ ఏం చేశాడు దేవుడు? ఇక్కడ ఒక ప్రయాస ఉంది స్త్రీలకి. ఏం ప్రయాస ఉంది? పిల్లలను కనుటకు ప్రయాస కదా. నీ ప్రయాసను నీ గర్భవేదన నేను హెచ్చిస్తానన్నాడు. చాలామంది పిల్లలు కనాలని చెప్పేసి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు, అవునా కదండి? చాలా ప్రయాసపడతారు. ఎందుకంటే ఈ లోకంలో ఒక నింద అది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు? చాలా ఉపవాస ప్రార్థనలు, తర్వాత చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు, చాలా ప్రయాసపడుతూ ఉంటారు, అవునా? సరే, పిల్లల్ని కనడానికి ప్రయాసపడతారు. మొట్టమొదటి మాట ఏంటండి? పాయింట్ ఏంటి? దేనికి ప్రయాసపడతారు? పిల్లల్ని కనడానికి ప్రయాసపడతారు. ఇంకోటి దేనికి ప్రయాసపడతారు చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం, దాంట్లోనే పంటలు పండించడం కొరకు ప్రయాసపడతారు. చదవమ్మా అక్కడ. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు కదా. చాలామంది దేనికి ప్రయాసపడుతూ ఉన్నారు? పంటలు పండించుకోవడానికి ప్రయాసపడతా ఉన్నారు. నీ ప్రయాసతోనే నీ బ్రతుకు దినములన్నీ కూడా నీవు ప్రయాసపడి పంటలు పండించుకొని తింటావు అని వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రియులరా. ఇదేంటి, మనము పంట వేసిన తర్వాత అది రాకపోతే రైతు ఎంతగా ప్రయాసపడతాడు కదా. ఒక్కొక్కసారి కొంతమంది రైతులు ఏం చేస్తారంటే, పంట చేతికి రాకపోతే అప్పుల్ని తీర్చుకోవడానికి అవకాశం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు. అంటే ఆ ప్రయాస ఎంత పడినా కూడా ఒక్కొక్కసారి ఏమైపోతుంది? అది వ్యర్థమైపోతూ ఉంది. కాబట్టి పంటలు పండించడానికి కొంతమంది ప్రయాసపడతారు. మరి కొంతమంది దేనికి ప్రయాసపడతారంటే, కీర్తన 127:1, కీర్తన 127:1. కొంతమంది ఇల్లు కట్టించుకోవడానికి ప్రయాసపడుతుంటారు. చదవమ్మా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అంట. దేవుడు కనుక ఇల్లు కట్టించకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా ఆ ప్రయాస వ్యర్థమే. నిజం చెప్పాలంటే మరి హైదరాబాదులో చాలామంది ఇల్లులు పెద్ద పెద్ద కట్టించుకున్నారు, అవి కూల్చేస్తున్నారు. ఇద్దరు భార్యాభర్తలు పెట్రోల్ పోసుకొని మేము చచ్చిపోతామని చెప్పేసి పెట్రోల్ పోసుకొని అంట పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి అందరు కలిసి ఆపేశారు. అంటే వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఇల్లు కట్టుకున్నారు, కానీ అది ఏం చేయబడింది? కూల్చివేయబడుతుంది. కాబట్టి అంటే ఈ ఇంటి కొరకు ప్రయాసపడి ఎంతోమంది కట్టుకుంటారు, కానీ కొంతమంది ఆ ఇళ్లలో నివాసం చేయకుండానే తమ జీవితాలని ముగిచేస్తూ ఉంటారు. నేను ఒకసారి విన్నాను, భార్యాభర్తలు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, రేపు గృహప్రవేశం. అది మన అనంతపూర్ డిస్టిక్లోనే ఎక్కడో జరిగింది, మొత్తానికి మన తెలుగు రాష్ట్రంలోనే. అయితే రేపు గృహప్రవేశం అంట. ఈరోజు రాత్రి పాత ఇంట్లో పడుకున్నారు ఇద్దరు భార్యాభర్తలు. రేపు గృహప్రవేశం చేసి రేపు రాత్రికి మనము కొత్త ఇంట్లో పడుకుందాము, ఈరోజు వద్దులే, ఈరోజు మన ఇంట్లోనే పడుకుందామని ఇద్దరు భార్యాభర్తలు పడుకున్నారు. ఆ రోజు పెద్ద వాన వచ్చేసి వాళ్ళిద్దరి మీద అది కప్పు కూలిపోయింది, ఇద్దరూ చనిపోయారు. చూసారా, ఎంత ప్రయాసపడినప్పటికి కూడా ఆ ప్రయాస వాళ్ళకి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ విధంగా తమ జీవితాలను వాళ్ళు కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత మరికొంతమంది దేనికి ప్రయాసపడుతుంటారో చూద్దాం. ప్రసంగి 6వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి 6వ అధ్యాయము 7వ వచనము. మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతుష్టి నొందదు. మనుషుల ప్రయాస అంతా దేనికంటండి? మన నోటికి కదా. బైబిల్లో ఒక మాట ఉంది, వారి కడిపే వారి దేవుడు. కొంతమంది ప్రయాస కేవలము తిండి కొరకే ప్రయాసపడుతూ ఉంటారు.
మరి ఈ ప్రయాస కూడా నువ్వు ఎంత పడినా కూడా ఒకానొక రోజు నువ్వెంత సంపాదించుకున్నా అది నీతో వస్తుందా అండి? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఏం చేశాడంట ఆ ధనవంతుడు? కొట్లలో ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు, బస్తాలు బస్తాలు పేర్చుకున్నాడంట. పేర్చుకొని ఏం చెప్తున్నాడు ఆ ధనవంతుడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు కదా, వెర్రివాడా ఈరోజు రాత్రికి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. అంతే. నువ్వు ఎంత సంపాదించినా కూడా ఆ ప్రయాస వ్యర్థమే. ఈ లోకంలో ఎన్నో ప్రయాసలు ఉన్నాయి, అవన్నీ కూడా వ్యర్థమే అనమాట. ఇంకా కొంతమంది దేనికి ప్రయాసపడుతుంటారో చూద్దామా? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. ఎదుటి వారి తప్పులు పట్టుకోవడానికి ప్రయాసపడుతుంటారంట కొంతమంది. దేనికి ప్రయాసపడతారండి? ఎదుటి వాళ్ళ తప్పులు పట్టుకోవడానికి ప్రయాసపడతారు. చదవమా. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగువాన్ని వచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవల్లని ప్రయాసపడుదురు. ఈ ప్రయాస దేనికోనండి వీళ్ళది? ఈ ప్రయాస దేనికి? ఎదుటోళ్ళు ఏం తప్పు చేస్తారా, ఎప్పుడెప్పుడు వాళ్ళని పట్టుకోవాలా అని చెప్పేసి చాలా ప్రయాసపడుతూ ఉంటారు. మనం యూట్యూబ్లో చూస్తుంటే చాలామంది దైవ సేవకుల యొక్క తప్పులు పట్టుకొని వాళ్ళని విమర్శ చేసి ఎంత ప్రయాసపడతారంటే వాళ్ళు ఎక్కడ తప్పు దొరికిద్దని ఆ యొక్క వాక్యం అంతా బోధించరు, చూపిరు. కానీ ఆ తప్పు మాట్లాడిన ఆ క్లిప్పును ఒక్కటి కట్ చేసి రాత్రింబగలు కూర్చొని దాన్ని చూసి ఏమేం మాట్లాడాలా అని ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ వీళ్ళొక వీడియోని వదులుతూ ఉంటారు. ఎప్పుడు ఎదుటి వాళ్ళు తప్పులు పట్టుకోవడానికి ప్రయాసపడతాం. మనలో కూడా చాలామంది అంతే. ఎవరు తప్పు చేస్తున్నారా వాళ్ళని తిట్టాలా, వాళ్ళు తప్పు పట్టుకోవాలా. చూస్తున్నారా వాడు దొరకడా? ఎప్పటికైనా కానీ ఎప్పటికైనా దొరకడా? వాడు దొరికినప్పుడు ఉంటుంది వాని కథ అని ప్రయాసపడుతుంటారు. వాని అమ్మడే తిరుగుతుంటారు, ఎక్కడ దొరుకుతాడా అని. నీ పని అండి. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసి ఎదుటి వాని కంట్లో నలుసుంది అన్నాడు. అంటే ముందు మన జీవితంలో ఎన్నో తప్పులు ఉంటాయి, అయినా కూడా వాటిని సమర్థించుకొనుట కోసము ఇతరుల తప్పులు పట్టి నువ్వు ఇట్లనే కదా, నేనేం పెద్ద తప్పు చేయలే, నాకంటే పెద్ద తప్పు నువ్వు చేసినావు అని చెప్పి మనం ఏం చేస్తుంటామంటే ఎదుటివారి తప్పులు పట్టుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటారు. ఆ ప్రయాస ఎప్పటికీ కూడా నీకు ఫలితాన్ని ఇవ్వదు. చాలా విషయాల్లో మరి చాలామంది మరి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటివి మనము చేయకూడదు చెప్పాలంటే. తర్వాత ఇంకా కొంతమంది ఇంకా కొన్నిటికి ప్రయాసపడుతుంటారు. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనము. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనము. మంత్రతంత్రాలు నేర్చుకోవడానికి ప్రయాసపడుతుంటారంట. ప్రజలు దేనికి ప్రయాసపడతారండి? మళ్ళీ దేనికి ప్రయాసపడుతుంటారు? మంత్రాలు నేర్చుకోవడానికి కొండలకు పోయి సైతాలను ఏం చేస్తుంటారు? వాటిని వశపరుచుకోవాలని చెప్పేసి చాలా చాలా ప్రయాసలు పడుతూ ఉంటారు. వాళ్ళు ఎంతో నిష్టగా ఉంటారు, అన్నిటినీ వదిలేసుకుంటారు. కోపము అవన్నీ ఏంటో చెప్తారు. అవన్నీ వదిలేసుకొని వాళ్ళు అడవుల్లోకి పోయి, కొండల్లోకి పోయి, లోయల్లోకి పోయి తపస్సు చేసి సాతాన్లను ఆహ్వానించుకొని వాళ్ళు మంత్రతంత్రాలు నేర్చుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. మీరు ఎవరైనా నేర్చుకోవడానికి ప్రయాసపడ్డారు అట్లా? మంత్రాలు నేర్చుకోవడానికి చదవండి ఒకసారి. అది నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన కర్ణ పిశాచ తంత్రములను
నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలుపుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనం అగునేమో అని. ఒకవేళ నువ్వు మనుషులను బెదిరించేమో. ఎందుకమ్మా ఈ మంత్రతంత్రాలు నేర్చుకునేది? మనుషుల్ని బెదిరించడానికి కదా. ఎక్కడన్నా దారిలో ఒక 2 నిమ్మకాయలు 3 నిమ్మకాయలు 2 ఎండిమిరపకాయలు కదా, ఎండిమిరపకాయలు వేసి ఇంత పసుపు కుంకుమ పోసారే అనుకోండి, ఏం చేస్తారు? అమ్మా ఎవరు కానీ మనల్ని ఏదో చేయడానికే చేశారు అనుకుంటాం అనుకోండి. లేదా ఎవరినో ఇది చేయడానికి వీళ్ళ మీద అదేంటి వాళ్ళని చంపడానికో లేకపోతే వాళ్ళ మీదకి ఏదో దుష్టశక్తిని పంపించడానికి పెట్టారని మనం కనుక అటు వెళ్ళామనుకోండి, ఏం చేస్తాము? ఖచ్చితంగా దాని చుట్టూ తిరిగో ఇంకో వైపు వెళ్తాం కదా. అంటే అవి చూడగానే మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడ దురాత్మలు కొన్ని ఉన్నాయి, వీటిల్లో ఉన్నాయి కాబట్టి వాటిని పట్టుకుంటే మనం చచ్చిపోతాం అని అనుకుంటాం అన్నమాట. చాలాసార్లు కూడా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తారు? ఎరా ఎక్కడన్నా దాటొచ్చావా, ఏమన్నా దాటినావా ఏంటంటారు కదా. ఎందుకంటే వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము? నువ్వేదో దాటొచ్చావు, నీకేదో గాలి సోకింది అంటాం. ఇవన్నీ కూడా కొంతమంది ప్రత్యేకంగా నేర్చుకుంటారనమాట. నేర్చుకొని ప్రజల్ని భయపెడుతూ ఉంటారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. కానీ మన దేవుని కంటే గొప్పదైంది ఈ లోకంలో ఏది కూడా లేదు అనేది గుర్తుపట్టలేరు. ఈ ఎన్నో ప్రయాసాలు ఇప్పుడు మనం చూసాం. చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన ప్రయాసాలు ఏమేమి చెప్పా? మొట్టమొదటి ప్రయాస ఏంటి? పిల్లల్ని ప్రయాసపడి కంటారు. రెండవది పంటలు ప్రయాసపడి పండిస్తారు. మూడవది ఇల్లు కట్టుకోవడానికి ప్రయాసపడతారు. నాలుగవది తినడం కొరకు ప్రయాసపడతారు, నోటి కొరకు ప్రయాసపడతారు. ఐదవది ఎదుటివారి తప్పులు పట్టుకోవడానికి ప్రయాసపడతారు. ఆరవది మంత్రతంత్రాలు నేర్చుకోవడానికి ప్రయాసపడతారు. బాల్యం నుండే ప్రయాసపడతారని కూడా అక్కడ రాయబడింది. అయితే ఇప్పుడు ఇన్ని ప్రయాసలు లోకంలో ఉన్నాయి. నువ్వు ఈ ప్రయాసలు నువ్వు పడితే దేవుని దగ్గర నీకు విశ్రాంతి దొరుకుతుందా? దొరకదు. నువ్వు ప్రయాసపడి పిల్లల్ని కంటావు, పిల్లలు నీ మరణంలో నీతో పాటు వస్తారా? రారు. ప్రయాసపడి పంటలు పండించుకుంటావు, ఆ పంటలు నీతో పాటు వస్తాయా? రావు. ప్రయాసపడి ఇల్లు కట్టించుకుంటావు, ఇల్లు నీతో పాటు వస్తుందా? రాదు. ఎదుటి వాళ్ళు తప్పులు పట్టుకుంటావు, అవేమన్నా నీతో వస్తాయా? రాదు. మరి మంత్రతంత్రాలు నేర్చుకుంటాము, మరి అది మనతో పాటు వస్తుందా? రాదు కదా. మరి ఏంటి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను అంటున్నాడు దేవుడు. మరి ఏ ప్రయాసపడితే నీకు విశ్రాంతి వస్తుంది? అసలు ఏం ప్రయాసపడాలి మనం ఈ లోకంలో? దేని కొరకు ప్రయాసపడాలి? నీ ప్రయాసకి ఫలితం ఉందా లేదా అని ఆలోచన చేస్తే కొన్ని ప్రయాసలు దేవుడు బైబిల్లో రాసించాడు. కొన్ని మనకి దేవుని వాక్యంలో 2 విధాలుగా ఉంటుందండి. మంచి చెడు 2 ఉంటాయి మనకి. వాటిని మనం ఏం చేసుకోవాలి? ఎన్నిక చేసుకోవాలి. వాటిల్లో ఏది కరెక్టు అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు మనుషులకు మాత్రమే జ్ఞానాన్ని వివేచనని ఇచ్చాడు. కుక్కలకి, జంతువులకి, పక్షులకి వాటికి వివేచన అనేది లేదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు మాత్రమే దేవుడు ఒక వివేచన వరాన్ని ఇచ్చాడు. అంటే ఏంటంటే మంచేదో చెడేదో నువ్వు తెలుసుకోవాలి, మంచి మార్గంలో నడవాలి. నీకు మంచి తెలిసి చెడు మార్గంలో నువ్వు నడిచినట్లయితే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు, నిత్య నాశనానికి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి మనం ఏ దాని కొరకు ప్రయాసపడాలి ఈ లోకంలో? బైబిల్లో ఒక ఆమె ప్రయాసపడిందండి. ఆమె పేరు పెర్సిస్. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. పెర్సిసునకు వందనములు, ఆమె బహుగా ప్రయాసపడింది. ఆమె దేనికి ప్రయాసపడింది? ఆ మాట ఎవరు చెప్తున్నారంటే పౌలు చెప్తున్నాడు. ఏమని? పెర్సిస్సు బహుగా ప్రభునందు ప్రయాసపడింది.
నువ్వు ఈ లోకంలో ఎంత ప్రయాసపడిన వ్యర్థమే కానీ ప్రభునందు నువ్వు పడే ప్రయాస మాత్రం ఎప్పటికీ వ్యర్థము కానే కాదు. మరి ఏం ప్రయాసపడింది ఆమె కూడా అని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము. బైబిల్ అనేది మనము బాగా ఇంటి దగ్గర చదవడం అలవాటు చేసుకోవాలి. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ఎవరు చెప్పింది ఈ మాట? యేసు ప్రభు చెప్పిన మాటని ఎవరు అనుభవించి ఎవరు మాదిరికరంగా ఉన్నారు ఇప్పుడు మన మధ్యలో? పౌలు. యేసు ప్రభు ఏమని చెప్పాడంట? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అంటే మన జీవితంలో మనం దేనికి ప్రయాసపడాలి? ఇవ్వడానికి ప్రయాసపడాలి. అంతేకాకుండా వాక్యంలో సెలవిచ్చిన మాట ఏంటంటే ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి. కృపమ్మక్క, ప్రయాసపడి ఏం చేయాలి? మనం బలహీనులను సంరక్షించాలి. చాలామంది మన ముందు ఆహారం లేని వాళ్ళు, వస్త్రాలు లేని వాళ్ళు అలా కనిపించినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి. అది దేవునికి ఎంతో ఇష్టం. అందుకే బైబిల్ ఏ మాట అంటున్నాడు? యేసయ్య ఏమన్నాడంట? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. మనం ఎప్పుడు ఎలా ఉండాలండి? పుచ్చుకునే వాళ్ళలాగా ఉండాలా? ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి. ఒక దేవుని బిడ్డగా మన సంఘంలో పేదవాళ్ళు ఎవరున్నా వాళ్ళకి మనం హెల్ప్ చేయగలగాలి. మన గ్రామంలో పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి. ఒక పండగ వచ్చింది, లేకపోతే నీ కుటుంబంలో ఒక సంతోషం వచ్చిందంటే నువ్వు విందులు చేసుకొని పార్టీలు చేసుకోవడం కాదు, పేదవాళ్ళకి ఇవ్వగలగాలి. అలాంటి ప్రయాస, అలాంటి కార్యాలు దేవునికి ఎంతో ఇష్టం అన్నమాట. కాబట్టి ఈమె కూడా, ఈ యొక్క పెర్సిస్ కూడా ప్రభునందు బహుగా ప్రయాసపడింది. అంటే ఆమె ఇవ్వడంలో ప్రయాసపడింది. ఆమె ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసి తన సొమ్మునంతా ఎవరికి ఇచ్చేది? పేదవాళ్ళకి సహాయం చేసేది. అట్లా నువ్వు ఎంత పని చేసినా నీ కొరకు, నీ పిల్లల కొరకు కాదు, కానీ కొంత సహాయము మనం ఇతరులకు చేయాలి. నువ్వు అలా ఎప్పుడైతే చేస్తావో దేవుని దగ్గర నుంచి నువ్వు దీవెన పొందుకుంటావు. రెండవదిగా, మొట్టమొదటి మాట ఏంటంటే ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి. రెండవ మాట ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలు, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఈ మాట మీకు ఎలా ఉందండి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. అసలు దీనికి ప్రయాస అవసరం అంటారా? చెప్పండి, దీనికి ప్రయాస అవసరం అంటారా? ప్రేమించడానికి ప్రయాస అవసరమా? ఏం పేతురు, ప్రేమించడానికి ప్రయాస అవసరమా? అవసరమా? చెప్పండి గట్టిగా. నాకు భలే ఆశ్చర్యమైంది ఈ మాట. ప్రభువా, ప్రేమించడానికి ప్రయాసపడ్డం ఏంటి? ఈజీగా ప్రేమిస్తాను నేను. ఎవరన్నా మా ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇస్తాను, అన్నం పెడతాను, ఒకవేళ నిజంగా వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇస్తాము, ఏమైనా చేస్తాం, అయిపోయా ప్రేమ. దానికి పెద్ద ప్రయాసపడేది ఏముంది అని నేను ప్రభు దగ్గర అడిగినప్పుడు నిజంగా దేవుడు నాకు ఒక మాట తెలియజేశాడండి. ఏంటి అంటే, మనల్ని తిట్టిన వాళ్ళని, మనల్ని దూషించిన వాళ్ళని, మనల్ని శపించిన వాళ్ళని, మనల్ని మానసికంగా చాలా హింస పెట్టిన వాళ్ళని, శారీరకంగా కూడా హింస పెట్టిన వాళ్ళని ప్రేమించగలగాలి. ఇప్పుడు చెప్పండి, ప్రేమించడం కష్టమా ఈజీనా? చాలా కష్టం కదా. కానీ దేవుడు చెప్తున్నాడు, అందుకే
ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటున్నాడు. నువ్వేదో చాలామంది అంటాం, మనం ఎవరైనా మనల్ని బాధ పెట్టారనుకోండి, ఇబ్బంది పెట్టారనుకోండి, రే నీ కథ చూస్తానురా, నేను దొరకకపోతావా, నీ అంతు తేలుస్తా అని చెప్పి ఇలా మాట్లాడి మన పగని బయటేసుకుంటాం. కానీ ప్రేమ చూపించడం అనేది చాలా కష్టం. ఇక్కడ పేతురు శిష్యులు వాళ్ళందరూ కలిసి దేవునితో అన్నాడు కదా, ఒకసారి అడిగారు యేసయ్యని, ఏమని, ప్రభా ఎంతకాలం ప్రేమించాలి, ప్రభా ఎంతకాలం క్షమించాలి. క్షమించడం ప్రేమించడం రెండు కొంచెం దగ్గరనే కదా అని అంటే, మన జీవితాంతం కదా 70 ఏండ్ల మట్టుకు, అంటే మనం చనిపోయేదాకా మనల్ని హింస పెట్టిన వాళ్ళని మనము ప్రేమించాలి. ఆ ప్రయాసను పడాలంటున్నాడు దేవుడు. మన యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనని ఎంతగా హింసించారు. ఆయన ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరిని ఒక దెబ్బ వేయలేదు, ఎవరిని ఏమి కూడా అనలేదు. కానీ ఆయనని ఎంతగా హింసించారు కదా. కానీ మన దేవుడు ఏమన్నాడండి అప్పుడు, తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. అంతేకాకుండా పచ్చి మానుకే ఇలా చేస్తే ఎండిన దానికి ఇంకెలాగూ చేస్తారు అన్న మాట ఒకటి. ఇవన్నీ చూసినప్పుడు నిజంగా మన దేవుడు ఎంత వేదనలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమించగలిగాడు మనిషిని. ఆయన మనల్ని ప్రేమించబోతే మనల్ని క్షమించడు. ప్రేమలో దోషం ఉండదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ దోషములన్నిటినీ క్షమించును. 14వ అధ్యాయం లాస్ట్లో చూస్తే ప్రేమ, నిరీక్షణ, ఇంకో మాట ఏంటండి, విశ్వాసము. ఈ 3 కంటే కూడా గొప్పది ప్రేమ అని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలి. అంతేకాకుండా కొండ మీద ప్రసంగం చేసినప్పుడు జనులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధనిలు, ఆనందించి గంతులు వేయండి అన్నాడు. ఎవరన్నా వచ్చి మిమ్మల్ని కొట్టారనుకోండి, అయ్యి భలే కొట్టినారు నన్ను అని ఎగురుతామా, డ్యాన్స్ వేస్తామా, బా ఇంకా కొట్టింటే బాగుండు అంటామా? అనా, నన్ను వాడు కొట్టిపాయా, ఈరోజు రేపు వాని సంగతి నేను చూస్తా అంటాం. మన ప్రేమలో పగ ఉంది, మన ప్రేమలో క్షమాపణ లేదు, క్షమించే గుణం మనకు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమంటున్నాడు. మనం ప్రయాసపడాలి. నువ్వెన్ని దేవదూతల భాషలతో మాట్లాడినా, ఎంత ప్రవచనాలు చెప్పినా, ఏం చేసినా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు పౌలు భక్తుడు. చూసారా? కాబట్టి మనం ఎంత మంచిగా ఉన్నా, నువ్వెంత సంఘానికి వచ్చినా, నువ్వెంత పాటలు పాడినా, నువ్వెంత ప్రార్థన చేసినా, నీవు నీ యొక్క తోటి వారిని ప్రేమించలేకపోతే అవన్నీ కూడా వ్యర్థం. ఏం రానమ్మా, ప్రయాసపడాలి. దేని కొరకు ప్రయాసపడాలి? ప్రేమించడానికి ప్రయాసపడాలి. కాబట్టి మరి ఇటువంటి ప్రయాస ఎప్పటికీ మనకి వ్యర్థం కాదు. తర్వాత 3వదిగా సంఘములలో సహాయము చేయుచు ప్రయాసపడాలని వ్రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సంఘంలో పైన ఇంకా 15వ వచనం చూడండిమా. 15వ వచనం చూస్తే స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రతిఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు. అప్పుడు అక్కడి నుంచి వస్తే వారితో కూడా మనము ప్రయాసపడాలి, వారు చేసే పనుల్లో వాళ్ళకు మనం తోడుండాలి అని వ్రాయబడింది. అంటే స్టెఫెన్ ఇంటి వాళ్ళు అకయ యొక్క ప్రథమ ఫలము. స్టెఫెన్ ఇంటి వాళ్ళు, అకయ అనేటువంటి ఆయన యొక్క ఆత్మీయ బిడ్డ స్టెఫెన్ అనమాట. ఈ స్టెఫెన్ ఇంటి వాళ్ళు దేనికి నిర్ణయించుకున్నారంట? పరిశుద్ధులకు పరిచర్య చేయాలి అని నిర్ణయించుకున్నారు.
సంఘంలో ఎవరైనా పరిశుద్ధులు, లేకపోతే సంఘంలోకి మన సంఘానికి ఎవరైనా సేవకులు, పాస్టర్లు అలా ఎవరన్నా వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనము పరిచర్య చేయాలి, ప్రయాసపడాలి. నాకేముందిలే పాస్టర్ గారు వాళ్ళు చూసుకుంటారు, నాకేం సంబంధం లేదని మనం ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఎప్పుడైతే అటువంటి పరిచర్య చేస్తావో ఆ పరిచర్య నీకు రేపటి రోజున వ్యర్థం కాకుండా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత 4వదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనము, మనలో కార్యసిద్ధి కలుగచేయు దేవుని శక్తి కొరకు ప్రార్థనలో పోరాడి ప్రయాసపడాలి అని రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో ఏమని ఉంది అంటే, మనలో కార్యసిద్ధి కలుగజేయు దేవుని శక్తి కొరకు ప్రార్థనలో పోరాడి ప్రయాసపడాలి. మనలో ఏం కలగాలి? కార్యసిద్ధి కలగాలి అంటే మనము దేంట్లో ప్రయాసపడాలండి? ప్రార్థన చేయడంలో ప్రయాసపడాలి. నిజంగా ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? రోజుకి ఎన్నిసార్లు? 3 సార్లు. పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి అన్నం. అప్పుడేనా? పొద్దున్న లేవంగానే ప్రార్థన చేసుకోవాలి, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, తర్వాత తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు నడిచేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి క్షణం కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడంలో ఏం చేయాలి? ప్రయాసపడాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఆ సమయము, ఆ ప్రయాసని దేవుడు వ్యర్థంగా పోనివ్వడు అని బైబిల్లో ఉంది. అయితే మనం ప్రార్థన చేయకుండా పాస్టర్ గారే ప్రార్థన చేస్తారులే, మనకు మనం ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే చేస్తారులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా ఏం చేస్తారు? వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు. ఏమని? అయ్యా నా కోసం ప్రార్థన చెయ్యయ్యా అని కదా. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తాడు, కానీ నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఒక్క పాస్టర్ ప్రార్థనే వింటాను అని చెప్పాడండి బైబిల్లో. మన ప్రార్థన కూడా వింటాడు దేవుడు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. నువ్వు నమ్మితే నీకు సాధ్యం. నువ్వు నమ్మకుండా ఒక పని జరగాలి అంటే ప్రార్థన చేయకుండా, ఎవరో ప్రార్థన చేస్తే నాకు అయిపోయిద్దిలే పని అని నువ్వు నిర్లక్ష్యంగా నువ్వు గనక ఉంటే దేవుని సన్నిధిలో నీ యొక్క ప్రయాస వ్యర్థమే. నువ్వు ఏ పని చేయాలనుకున్నది వ్యర్థమే. కాబట్టి ప్రార్థనలో ప్రయాసపడాలి. మరి నిజం చెప్పాలంటే ఈ పాఠశాల ఫెలోషిప్లో మేము ఎప్పుడు ప్రార్థనకు లెగుస్తామో తెలుసా మీకు అందరికీ? 3 గంటలకు ప్రార్థన లెగుస్తాం. 3 గంటల టైము ఎంత నిద్ర వస్తుంది? ఆ టైంలో లేవడానికి ప్రయాసపడుతున్నారు మా పాఠశాలందరూ. ప్రయాసపడి 3 నుంచి 5 వరకు ప్రతి ఒక్క విషయం గురించి మేము ప్రార్థన చేస్తాం. ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క దాని గురించి ప్రార్థన చేస్తాం. మేము మా మొదటి సమయాన్ని దేవునికి మేము ఇచ్చేస్తున్నాం. మరి నువ్వు ప్రార్థనలో ప్రయాస లేదు, దేవుని సన్నిధికి రావడంలో ప్రయాస లేదు, ఇవ్వడంలో ప్రయాస లేదు, దేనికి ప్రయాస, ప్రేమించడంలో ప్రయాస లేదు. ఈ ప్రయాసలు లేకుండా దేవుని దగ్గరికి వచ్చి నాకు విశ్రాంతి ఇవ్వమంటే ఇస్తాడా అండి? ఇవ్వడు. నీ ప్రయాస వేరు, లోక ప్రయాస వేరు, ఆత్మీయ ప్రయాస వేరు. నువ్వు ఆత్మీయంగా ప్రయాస పడితేనే నీకు దీవెన. శారీరకంగా ఎన్ని ప్రయాసలు పడినా కూడా అది ఈ లోకంలోనే వదిలిపెట్టాలి. కాబట్టి అది జ్ఞాపకం చేసుకొని మనము దేవుని కొరకు ప్రయాసపడాలి. అయితే ఇంకొక మాట చూద్దాము. మన ప్రయాసము వ్యర్థము కాకున్నట్లుగా ప్రార్థనలో ప్రయాసపడాలి. 1వ దెస్సలోనికయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము నా ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై
విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మన ప్రయాస వ్యర్థం కాకుండా ఏం చేయాలంట? మళ్ళీ మనము ప్రార్థన చేయాలి. అంటే ఒక వ్యక్తికి నువ్వు వాక్యం చెప్తావు ప్రయాసపడి, ఒక వ్యక్తికి వాక్యం చెప్పిన తర్వాత నువ్వేం చేయాలంటే మళ్ళీ నువ్వు ప్రయాసపడి ఆ వ్యక్తికి ఏమైతే వాక్యాన్ని చెప్పావో ఆ వ్యక్తి గురించి మళ్ళీ నువ్వేం చేయాలి? ప్రార్థనలో ఆ వ్యక్తి గురించి ప్రయాసపడి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి దేవునికి. ప్రభా, ఆ వ్యక్తికి వాక్యం చెప్పాను, నేనైతే నీ గురించి బోధించాను, కానీ ఆ వ్యక్తిలో నువ్వు పని చేయాల్సింది, క్రియ చేయాల్సింది నువ్వు మాత్రమేనయ్యా. కాబట్టి ఆ వ్యక్తి గురించి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి నువ్వు ప్రభువులో ప్రార్థనలో నీ యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా ప్రార్థన చేయాలి. అలా చేయకపోతే నీ ప్రయాస వ్యర్థమైపోయినట్లే. మన వాక్యం చెప్పిన తర్వాత ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి? మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రయాసకి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి దేవుని యొక్క విషయంలో మనము ప్రయాసపడుతూ ఉండాలి. తర్వాత మరి అందరికంటే ఎక్కువగా ప్రయాసపడాలని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంది. అందరికంటే ఎక్కువగా మనం ప్రయాసపడాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా అందరికంటే ఎక్కువగా దేవునిలో మనము ప్రయాసపడాలి. అమ్మయ్య, నేను రక్షించబడ్డాను, ఇంకా చాలు, అయిపోయింది ఇంక నా పని, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతా, నాకు సంబంధం లేని విషయాలు ఇవన్నీ అని అనుకోవడానికి వీల్లేదు. నువ్వు ఎలాగైతే రక్షించబడ్డావో ఇతరులు కూడా రక్షించబడాలని, వారి కొరకు మనము ప్రయాసపడాలని రాయబడింది. అంతేకాకుండా మన యొక్క బైబిల్లో పౌలు భక్తుడు ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఆయన ప్రయాస చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణంలోను నదుల వలనైనను ఆపదలలోను దొంగల వలనైనను ఆపదలోను నా స్వజనుల వలనైనను ఆపదలలోను అన్యజనుల వలన ఆపదలలోను పట్టణంలో ఆపదలోను అరణ్యంలో ఆపదలోను సముద్రంలో ఆపదలోను కపట సహోదరుని వల్ల ఆ ఆపదల్లోనూ ఉంటిని. చూసారండి, పౌలు ఎన్ని విధాలైన ఆపదల్లో ఉన్నాడు, ఎంత ప్రయాసపడ్డాడు చూసారా. నదులు అసలు మన యేసు ప్రభు 1 తక్కువ 40 దెబ్బలు ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు? కొరడా దెబ్బలు మన యేసు ప్రభు ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు? ఒక్కసారి. మరి పౌలు ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు? 5 సార్లు. ఓడ పగిలి సముద్రంలో, అరణ్యంలో, అడవుల్లో. అసలు ఇప్పుడు అవన్నీ చదివితే వీటన్నిటిలో ఎంతగా ఆయన ప్రయాసపడ్డాడంటే అంతగా ప్రయాసపడ్డాడు దేవుని కొరకు. ఎందుకు అంటే అనేకులను దేవుని వైపుకి నడిపించాలని. ఒక విశ్వాసిగా, దేవుని నమ్ముకున్న బిడ్డగా దేవుడు నీకు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడేమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు అని. అసలు సొంత వాళ్ళ వలన ఆయనకి కష్టాలే, సంఘంలో కష్టాలే, సొంతం నుంచి కష్టాలే, అడవుల నుంచి, ప్రజల నుంచి ఎన్ని విధాలైన కష్టాలు ఆయన పడ్డాడు, శ్రమలు పడ్డాడు, ప్రయాసపడ్డాడు. అంటే అన్ని విధాలుగా ప్రయాసపడ్డాడు. నిజంగా ఇప్పుడు చెప్పండి, నిజంగా మనం ప్రయాసపడుతున్నామా? ఈ లోకంలో ప్రయాసపడుతున్నామా? చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. అస్సలు ప్రయాసపడ్డంలా. దేనికి ప్రయాసపడుతున్నామంటే ఎందుకు పనికిరాని వాటి కొరకు మనం ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం. ఇలాంటి వాళ్ళకి దేవుడు విశ్రాంతిని ఇస్తాడా? ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా,
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా అన్నాడు. కానీ ఇట్లాంటి ఈ లోక ప్రయాసాలు బట్టి నీకు విశ్రాంతి వస్తుందా? రాదు. పరలోక సంబంధమైన ప్రయాస పడాలి. ఒక విశ్వాసిగా నువ్వు ఏమి చేయాలో బైబిల్లో నువ్వు తెలుసుకోవాలి. ఆ పనులలో నువ్వు ప్రయాసపడాలి. సంఘ పరిచర్యలో ప్రయాసపడాలి, సంఘ పనులలో ప్రయాసపడాలి, తర్వాత సువార్త పనిలో ప్రయాసపడాలి. నిన్ను ఎంతమంది హింసించినా, దూషించినా, శపించిన వాళ్ళు ప్రేమించడానికి ప్రయాసపడాలి. అది ఒక క్రైస్తవురాలిగా, రక్షించబడిన విశ్వాసిగా నువ్వు పడవలసినటువంటి ప్రయాస. అయితే పౌలు భక్తుడు అది చెప్పాను కదా ఇందాక, పెర్సిస్ గురించి చెప్పినప్పుడు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడిననుంది. అలాగే యేసు ప్రభు నీ గురించి, నా గురించి, నా యందు బహుగా ప్రయాసపడింది రాణమ్మ అని చెప్పగలగాలి. నా యందు బహుగా ప్రయాసపడిన కృపమ్మ అనాలి. నా యందు బహుగా ప్రయాసపడిన రూతమ్మ అని చెప్పగలుగుతున్నాడా? నా యందు బహుగా ప్రయాసపడింది విజయకుమారి అని దేవుడు చెప్పగలుగుతున్నాడా? అలా చెప్పగలిగే స్థితిలో నువ్వు నిలబడ్డావా? నా యందు బహుగా ప్రయాసపడిన పేతురు, నా యందు బహుగా ప్రయాసపడిన దేవరాజు అనేటువంటి పేరు నువ్వు పొందుకోగలుగుతున్నావా? దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడా? కానీ అలా సాక్ష్యం చెప్పే స్థితిలో మనం బతకాలి. ఈ లోకంలో అందరూ బతుకుతారు, అది ముఖ్యం కాదు. క్రైస్తవుడు బ్రతికే బ్రతుకు రోషం కలిగి దేవుని కొరకు మనము బ్రతకాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుడు ఒక మంచి మాట చెప్పాడు చూడండి. ఈ విషయం మనం చదివి ముగించుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి అంటే స్థిరులు, కదలని వారు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా మన విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. అబ్బా నాకు ఎంత నేను ప్రార్థన చేసినా నాకు కష్టాలు పోవడంలే, నాకు దేవుడు వద్దు అని చెప్పేసి చాలామంది దేవుణ్ణి వదిలిపెట్టేసి భ్రష్టులైపోయి తిరుగుతూ ఉన్నారు. ఈ లోకపు వాటి కొరకు ప్రయాసపడుతున్నారు, కానీ నీకు స్థిరమైన దాని కొరకు, నీకు వ్యర్థం కానీ ప్రయాస కొరకు నువ్వు ఎప్పుడు కూడా ప్రయాసపడడం లేదు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మనం ఏం చేయాలంటే వ్యర్థము కాని దాని కొరకు ప్రయాసపడాలి. అప్పుడైతేనే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని మనం అనుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. కాబట్టి మనం వ్యర్థము కాని వాటి కొరకు మనము ప్రయాసపడాలి. వ్యర్థమైన వాటివి ఎప్పటికీ కూడా నీతో పాటు రావండి. నువ్వు కష్టపడి ప్రయాసపడి పిల్లల కన్నా నీ పిల్లలు నీతో పాటు రారు. నువ్వు ప్రయాసపడి పంటలు పండించుకున్నా, ధనము సమకూర్చుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఏం చేసుకున్నా అది నీతో పాటు రాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ప్రయాసపడతావో, ఆయన మందిరంలో ప్రయాసపడతావో, ఆయన పనిలో ప్రయాసపడతావో, ఆ ప్రయాస ఎప్పటికి కూడా వ్యర్థం కాదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వ్యర్థం కాని వాటి కొరకు మనం ప్రయాసపడదాం. ఒకవేళ ఇంతవరకు మనము ఎందులో కూడా ప్రయాసపడకపోతే ఇప్పటి నుంచైనా ప్రయాసపడాలి. నేను నిజం చెప్తున్నా, మరి సంఘాన్ని ఊడవడంలో తుడవడంలో మరి అక్కమ్మ గారి కుటుంబం ఎంతగానో ప్రయాసపడుతుంది. ఆ ప్రయాస వాళ్ళకు వ్యర్థం కాదు. బయట వంట చేస్తున్నారు, సామేల్ కుటుంబము, రూతమ్మక్క, ఇంకా కొంతమంది చేస్తున్నారు అక్కడ. మరి జయరాజ్ అన్న కానీ థామస్, ఎవరైనా సరే నువ్వు మందిరం దగ్గర ఏ ప్రయాస పడినా కూడా అది వ్యర్థము కాదు. ప్రార్థన అయిపోగానే ఇవన్నీ తీసేసి అన్నీ ఎత్తిపెట్టి సామాన్లన్నీ సర్దడం, అది కూడా
వ్యర్థం కాదు. ప్రతి ఒక్కటిని దేవుడు ఆయన యొక్క బుక్లో రాసుకుంటూ ఉంటాడు. నీ ప్రయాస వ్యర్థం కాదు. అది దేవుని కొరకు పడిన ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి మనము దేవుని కొరకు ప్రయాసపడాలి. ఇంతవరకు ఒకవేళ దేవుని కొరకు ప్రయాసపడకుండా నీ కొరకు నువ్వు ప్రయాసపడింటే మరి దేవుని సన్నిధిలో మనం ఇప్పుడే మనల్ని మనం పరీక్ష చేసుకుని ఒప్పుకుందాం. అందరూ మోకరించండి. ఖచ్చితంగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఎన్నో ప్రయాసాలు చూసాం, మనం వ్యర్థమైన ప్రయాసాలు ఎన్నో చూసాము. మరి వాటి కొరకే ప్రయాసపడుతూ నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తుంటే నీ జీవితంలో నీకు విశ్రాంతి దొరకదు. ఎంత సంపాదించినా కూడా తృప్తి ఉండదు, సంతృష్టి ఉండదని వాక్యంలో ఇందాక మనం చూసాం. నువ్వు ఎంతగా ప్రయాసపడినా అందులో నీకు సంతోషం ఉండదు. కానీ దేవుని కొరకు నువ్వు పడే ప్రయాసలో నీకు సంతోషాన్ని కలిగి ఉంటావు. దేవుడు నీకు మరి అద్భుతమైన దీవెనలు ఇస్తాడు. నీ ప్రయాస వ్యర్థం కాదని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి యేసయ్యా దయతో నన్ను క్షమించు. ఎంతోమంది నీ పక్కన చుట్టుపక్కన వాళ్ళు మరి సువార్త అందించబడక అన్యులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకోక ఉన్నారు. నువ్వు మాత్రము వాళ్ళతో పాటు తిరుగుతున్నావు, మాట్లాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ నువ్వు వాళ్ళ కోసం ప్రయాస పడడం లేదు. నువ్వు వాళ్ళ కోసం ప్రయాస పడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రయాస వ్యర్థం కాదది. యేసయ్యా నన్ను క్షమించయ్యా. ఎన్నోసార్లు మా చుట్టుపక్కల వాళ్ళు నాతో మాట్లాడారు, కానీ వాళ్ళకి నేను సువార్త ప్రకటించలేకపోయాను. ఇప్పటి నుంచి నేను ఎవరితో మాట్లాడుతున్నానో నీ గురించి తెలియజేయకుండా నేను బ్రతకనేసయ్యా. నీ గురించి తెలియజేస్తాను ప్రభా అని ఒక తీర్మానం చేసుకో. దేవుని సన్నిధికి వచ్చి అట్లా వెళ్ళిపోవడం కాదు, దేవుని సన్నిధిలో కూర్చొని వెళ్ళిపోవడం కాదు. ఏదో ఒకటి నువ్వు నేర్చుకొనే వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఒకవేళ నువ్వు మరణించిన తరువాత ఆయన రాజ్యానికి నువ్వు వెళ్తావు. నీ కుటుంబ సభ్యులే నువ్వు సరిగా ప్రార్థన చేయకుండా వాళ్ళని నువ్వు సంరక్షించుకోలేకపోయావు అనుకో, వాళ్ళు నరకానికి వెళ్తారు. అప్పుడు అడుగుతారు నిన్ను, అమ్మా ఒక్క రోజైనా నాకు వాక్యం బోధించలేదేంటి నువ్వు? లేదా నీ కోడలు అడగొచ్చు, అత్త ఒక్క రోజైనా నాకు వాక్యం చెప్పలేదే, నన్ను బాప్తిసం తీసుకొని నువ్వు నాకు చెప్పలేదే. ఒకవేళ నువ్వు చెప్పి ఉండింటే నేను రక్షించబడి నేను కూడా నిత్య రాజ్యంలో ప్రవేశించుండేదాన్నేమో. నువ్వెందుకు చెప్పలేదు? ఈరోజు నేను నరకంలో కాలిపోతున్నాను కదా, నువ్వైతే పరలోకంలో సంతోషంగా ఉన్నావు, నువ్వైతే పరలోకంలో ఆనందంగా ఉన్నావు. కానీ నేను ఈ నరకంలో ఈ వేదన తట్టుకోలేకపోతున్నా. నా పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. నాతో ఎన్నోసార్లు స్నేహం చేసావు, నాతో ఎన్నోసార్లు మాట్లాడావు, నాతో ఎన్నోసార్లు జోకులు చెప్పావు, నన్ను నవ్వించావు, కానీ ఒక్కసారి కూడా నాకు వాక్యం చెప్పలేదు అని నిన్ను అడిగే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు తలదించుకొని నిలబడతావా, లేదా దేవుని సన్నిధిలో తలెత్తుకొని నిలబడతావా? నువ్వు దేవుని కొరకు ఏ ప్రయాస పడినా సరే అది వ్యర్థం కాదు. ఆ ప్రయాసకి తప్పకుండా దేవుడు ప్రతిఫలాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. పరిశుద్ధుడా పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు లెక్కలేని వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను ప్రభా. ఈ రోజున నాయన ప్రయాస గురించి మేము వినిన్నాం తండ్రి. ప్రభా మేము వ్యర్థంగా ఈ లోకంలో ప్రయాసపడుతున్నామయ్యా, కానీ నీకోసం మేము ఎక్కడ కూడా ప్రయాసపడ్డం లేదు ప్రభా. అయ్యా ఎక్కడ కూడా నైనా మేము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడ్డం లేదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మేము కూడా ఇతరుల వల్ల దూషిస్తున్నామే కానీ ప్రేమించే మనసు మాకు లేకుండా పోయింది ప్రభా. యేసయ్యా కనికరించండి ప్రభా. అయ్యా మీ సంఘ పరిచర్యలో మమ్మల్ని ప్రభా నిలబెట్టుకునండి తండ్రి. అనేకులకు స్వార్థ ప్రకటించాలైనా, అనేక మందిని సంరక్షించాలి ప్రభా. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. మందిర పరిచర్యలో ఇంతవరకు మేము ఏ పని చేయకపోతే ప్రభా నీ కొరకు మేము ఇప్పటి నుంచి పని చేస్తాం ప్రభా అని ఒక తీర్మానాన్ని మేము చేసుకుంటున్నాం తండ్రి. దేవా కనికరించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, మీ యందు మేము ప్రయాసపడినట్లుగా మీ కృప దయచేయండి అయ్యా. మా యొక్క అయ్యా ఇదిగో తండ్రి, నేను సహోదరుల కొరకు ప్రార్థనలో ప్రయాసపడే మనసుని దయచేయి ప్రభా. యేసయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించినట్లుగా మీ కృప దయచేయండి ప్రభా. అయ్యా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని అంటున్నావు తండ్రి.
అయ్యా ఇదిగో తండ్రి, నేను మా ప్రయాస వ్యర్థం కాకుండా నా ప్రభా, మా ప్రయాసకు ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా నమ్మదగిన దేవా, నీ కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవిస్తూ ప్రయాసపడి ఆత్మలను సంపాదించేటట్లుగా, ప్రయాసపడి మీ పని మేము చేసేటట్లుగా, ప్రయాసపడి పరిచర్య చేయనట్లుగా మీ కృప మాకు దయచేయమని మేము వేడుకొంచున్నాను ప్రభా. ఎవరైతేనైనా నీ కొరకు ప్రయాసపడతామని తీర్మానం చేసుకున్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసుకున్న తీర్మానాన్ని జీవితాంతం మరిచిపోకున్నట్లుగా, నీ కొరకు నమ్మకంగా బ్రతుకున్నట్లుగా మీ కృప దయచేయమని వేడుకొంచు. మమ్మలను మా ప్రాణాత్మ మీ చేతులకు అప్పచెప్పుకొంచు. ఈ వాక్యం మా హృదయాల్లో మేము భద్రపరచుకొని వాక్య ప్రకారంగా జీవించినట్లుగా మీ కృప మాకు దయచేయమని వేడుకొంచు. మా ప్రభును ప్రియరక్షకునైనా మా నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.